హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది కదండీ. సో శ్రావణ మాసం అంటేనే ఇంకా పండగలు స్టార్ట్ అన్నమాట. వరలక్ష్మి వ్రతము, నెక్స్ట్ ఇంకా అప్పటి నుంచి మనకి ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. మెయిన్ పూజలు వచ్చేసి వరలక్ష్మి వ్రతం అని, తర్వాత వైభవ లక్ష్మి వ్రతం అని అలా చాలా చేస్తుంటారు కదండి. సో శ్రావణ మాసంలో మనకి పూజలకి కావాల్సిన మంచి మంచి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేవి కొత్త కలెక్షన్ వచ్చిందనమాట. స్పెషల్గా శ్రావణ మాసం కోసమే మంచి కలెక్షన్ వచ్చింది. హ్యూజ్ కలెక్షన్ అండి. అసలు ఇక్కడ చూస్తే మనకేంటంటే కంప్లీట్ నిజమైన సిల్వరేనా, ప్యూర్ సిల్వరేనా అన్న థాట్ వస్తుందన్నమాట. డౌట్ వస్తుంది చూస్తుంటే. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ సింహాసనాలండి. అంటే మనము వెండి విగ్రహాలు చేసుకుంటాం కదా. సో వెండి విగ్రహాలని ప్లేస్ చేయడానికి ఒక సింహాసనం లాగా పెట్టుకుంటారు చాలామంది. అందులో ఇప్పుడు చిన్న చిన్న సింహాసనాలు కాకుండా మంచి డిజైనింగ్తో పెద్ద పెద్ద సైజులో సింహాసనాలు వస్తున్నాయండి. అవి ప్రైజెస్ వచ్చేసి కొన్ని 20,000 ఉంటున్నాయి. ఇదే చూసారా, చిన్నది 12,160 రూపీస్. అంటే సైజుని బట్టండి. కొన్ని సింహాసనాలకి ఏంటంటే ప్లెయిన్ వస్తుంది, కొన్నింటికేమో స్టెప్స్ వస్తున్నాయి. అంటే స్టెప్ వైజ్ మనం ఐడల్స్ పెట్టుకోవడానికి, దేవుడి ఐడల్స్ పెట్టుకోవడానికి అలా చాలా మోడల్స్ ఉన్నాయండి. మంచి ప్యూర్ సిల్వర్లో యాంటిక్ ఫినిష్తో ఎలా ఉంటాయో సింహాసనాలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయన్నమాట. ప్రతిదానికి పైన గొడుగులాగా వస్తుంది. వాళ్ళు ఏంటంటే అది గొడుగు ప్లేస్ చేస్తే కవర్ పట్టదని పక్కన పెట్టారు. ఇవన్నీ అవేనండి, సింహాసనాలు అనమాట. దీని ప్రైస్ చూసారా, 16,000 చేంజ్ ఉంది. 16,775 అనమాట. సో అది డిజైనింగ్ బట్టి, సైజుని బట్టి, దానిలో ఉన్న వర్క్, మన ఏదైతే వర్క్మెన్షిప్ ఉంటుందో దాన్ని బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. 20,000 అబౌవ్ 25,000 వరకు కూడా ఉన్నాయండి. ఈచ్ సింహాసనం వచ్చేసి మినిమం ప్రైస్ వచ్చేసి 10,000, 12,000, 16,000 అలా కూడా ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా జర్మన్ సిల్వర్లో మనకి తులసి కోటలు వచ్చాయండి. ఇది 10,990 అంట. తులసి కోట అనమాట. ఇది మీడియం సైజ్ అండి. దీనికంటే పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది, అవి కూడా చూపిస్తాను. ఆ తులసి కోట చుట్టూ కూడా మనకి వర్క్ అనేది ఎంత బాగుందంటే అండి, డిజైనింగ్ చాలా బాగుంది. అంటే ఒక్కొక్క తులసి కోటకి ఒక్కొక్క లాంటి వర్క్ కూడా ఇచ్చారనమాట. అంటే తులసి కోట చుట్టూ మనకి వర్క్ అనేది ఉంటుంది కదండి. సో ఇది వచ్చేసి ప్రైస్ తక్కువేనండి, 4,525 అలా ఉంది. అంటే చిన్న సైజ్ అనమాట, చాలా చిన్న సైజు. బట్ ఇందులో ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంది, అది నేను మీకు వీడియోలో చూపిస్తాను నెక్స్ట్. ఇలా సింహాసనాలు, తులసి కోటలే కాకుండా కలశం చెంబులు, దట్టు అష్టలక్ష్మితో చేసిన యాంటిక్ ఫినిష్లో కలశం చెంబులు అండి. ఇది ప్రైస్ వచ్చేసి 10,750 అలా ఉందన్నమాట. ఎంత బాగుందో అండి. అసలు ఈ జర్మన్ సిల్వర్ అంటే కూడా ఎవరు నమ్మరు, అంత బాగుందన్నమాట. కొంచెం పెద్దది వచ్చేసి 13,000 చేంజ్ ఉందన్నమాట. అష్టలక్ష్మిలో వచ్చి నక్షి వర్క్ అంటారు కదండి, నక్షి వర్క్తో వచ్చిందనమాట. ఇక్కడ గజేంద్రునికి లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి పైన, ఎంత బాగున్నాయో. ఇంకా ఇలాగే జర్మన్ సిల్వర్లో చాలా ఉన్నాయండి కలెక్షన్ వచ్చేసి. మనకి ఇవేంటంటే వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, లేదంటే దేవుని గుడిలో, అంటే మనం దేవుని రూమ్లో పెట్టడానికి బాగుంటాయన్నమాట. ప్రసాదాలు పెట్టడానికి కానివ్వండి, డెకరేటివ్ పర్పస్లో కానివ్వండి. ఇంకా అవే కాకుండా మనకి సీటింగ్ కూడా, స్టూల్స్ లాంటివి కూడా నక్షి వర్క్తో వచ్చాయన్నమాట. ఇదైతే ఎంత బాగుందో అండి. ఇందులో చిన్న సైజ్ కూడా ఉంది. ఈ తులసి కోట వచ్చేసి 19,750 అండి. ఇది చాలా పెద్ద సైజ్ అనమాట, మంచి పెద్ద సైజు, మనకి ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి చిన్న సైజు స్టూల్స్ అనమాట. అంటే నక్షి వర్క్లో మనకి సింహాసనాలు అవైలబుల్ ఉన్నాయి, తులసి కోటలు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత సైజెస్ వైజ్ తులసి కోటలు, తర్వాత మనకి స్టూల్ మోడల్ వస్తాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి కలెక్షన్ అయితే. అసలు ఒకటని చెప్పలేను, చాలా చాలా మంచి కలెక్షన్ వచ్చిందనమాట. నక్షి వర్క్తో వచ్చాయండి. అండ్ ఇక్కడ శివుడిది విగ్రహం చూసారా అండి, నాగుపాముతో వచ్చేసి ఎంత బాగుందో. ప్రైస్ 2,450 అనమాట. అంటే చిన్న సైజ్ అండి, పెద్దదేమి కాదు. అండ్ ఇది కూడా చూసారా, మనకి తీర్థం వేయడానికి అలా యూజ్ చేస్తుంటారు కదా, 825 రూపీస్ అనమాట. రీజనబుల్ ప్రైస్ అండి. అండ్ ఇది పసుపు కుంకుమలు వేయడానికి కానివ్వండి, దేవుడి దగ్గర ప్రసాదాలు వేయడానికి కానివ్వండి యూస్ చేస్తారు. నక్షి వర్క్తో వచ్చింది. అండ్ ఏనుగుతో లెగ్స్ వస్తాయన్నమాట. ఇవి నార్మల్ వాటిలలో కూడా ఉంటాయి, బట్ ఇలా నక్షి వర్క్లో రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. జర్మన్ సిల్వర్లో ఈ మధ్య ఇలా వస్తున్నాయన్నమాట. సో ఇది వచ్చేసి 2,800 చేంజ్ అలా ఉందన్నమాట.
మనకి జర్మన్ సిల్వర్ అంటే నార్మల్‌గా ఎలా ఉంటాయంటే ప్లెయిన్‌లో అలా ఉంటాయి కదండీ! అలా కాకుండా ఇప్పుడు నక్షి వర్క్‌లో కూడా జర్మన్ సిల్వర్‌లో చాలా ఐటెమ్స్ వస్తున్నాయండి. ఇంకా మనకి జనరల్‌గా పసుపు నలుగు పెడతారు కదండీ! పసుపు స్నానాలు అవి చేసినప్పుడు జల్లెడలు యూజ్ చేస్తున్నారు కదా! మంగళ స్నానాలు అంటారు చూడండి. అవి బ్రాస్‌లోనే కాకుండా ఇలా జర్మన్ సిల్వర్‌లో కూడా వచ్చాయండి. ఎంత బావుందో అసలు. ఆ వర్క్ చూసారా చుట్టూతా భలే ఉంది కదా! వర్క్ అదంతా చాలా బావుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 8799 ఉందండి. చాలా బావుంది. ఇందులో కూడా మనకు సైజెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ బుల్లి ఏనుగులు చూసారండి భలే ఉన్నాయి కదా! 2233 రూపీస్ అండి. చాలా బరువుగా ఉన్నాయన్నమాట. ఇవేంటంటే కలర్ ఫేడ్ అవ్వవండి. మీరు చూసారు కదండీ! వీళ్ళు బయటే పెట్టారు. మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఇందులో ఏంటంటే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్‌లో ఉంది. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో కూడా ఉందన్నమాట. ఇందులో చిన్న సైజ్ కూడా ఉన్నాయండి. ఇదే సైజులో కాకుండా చిన్న చిన్నవి బుల్లి బుల్లివి కూడా ఉన్నాయన్నమాట. మనకి మరీ పెద్దవి అవసరం లేదు. చిన్నవి తీసుకుందామంటే కూడా ఇక్కడ ఉంది కదండీ 585 రూపీస్. అది కాకుండా ఇది చూస్తే 585 రూపీస్ ఇది కూడా. చిన్న సైజ్ అనమాట. మనకి చిన్న అంటే మనము లక్ష్మీదేవిని ఎంత సైజ్ పెడతామో దానికి తగ్గట్టుగా ఏనుగులు పెట్టుకుంటే బావుంటాయండి. ఇది 340 ఇంకా చిన్నదనమాట. సో, లక్ష్మీదేవిని సైజు బట్టి మనము ఎలిఫెంట్స్ అనేవి తీసుకోవాలి. సో, ఏ సైజు అయితే ఆ సైజులో కూడా మనకి ఎలిఫెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇదొచ్చేసి 205 రూపీస్ చిన్న సైజు కంప్లీట్ జర్మన్ సిల్వర్‌లో ఏనుగులనమాట. ఇదంతా కంప్లీట్ ఎలిఫెంట్స్ కలెక్షన్ అండి. చాలా ఉన్నాయండి కలెక్షన్ అయితే. ఇదొచ్చేసి 470 రూపీస్. ఇది నార్మల్ అంతకుముందు నుంచి కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు అందులోనే చాలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయండి. ఈ కలెక్షన్ అంతా నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుండండి. నా ఫేవరెట్ స్టోర్ అనమాట. ఆల్ ఇన్ వన్ దొరుకుతాయన్నమాట. అంటే మనకి ఇది ఉంటుంది, ఇది ఉండదు అనేది కాకుండా మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది కాబట్టి నాకు చాలా ఫేవరెట్. అండ్ ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి ఆ అకేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు అన్ని ఐటమ్స్ తెచ్చి పెడతారండి. ఇప్పుడు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి వరలక్ష్మి వ్రతం కావాల్సినవన్నీ, పూజా సామాగ్రికి కావాల్సినవి, అండ్ శ్రావణ మాసం నెక్స్ట్ అన్ని మ్యారేజెస్ ఉంటాయి కదండీ! మ్యారేజెస్‌కి కావాల్సినవి అలా చాలా ఉంటాయన్నమాట కలెక్షన్. ఈసారి అయితే జర్మన్ సిల్వర్ కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి. మీరు హైదరాబాద్‌లోనే ఉంటే గనుక తప్పకుండా వెళ్ళండి. అగ్రోమెక్ స్టోర్ అండి. ఇది సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనమాట. సో, ఇది అడ్రస్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో యాడ్ చేస్తానండి. లొకేషన్ కూడా పెడతాను. మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు ఏదున్నా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, జర్మన్ సిల్వర్ కలెక్షన్‌లో మీకు ఇంతవరకు చూపించినవన్నీ నక్షి వర్క్ కదండీ! నక్షి వర్క్ కాకుండా నార్మల్‌గా ప్లెయిన్‌లో డిజైన్స్‌తో అలా డిఫరెంట్‌గా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి డ్రై ఫ్రూట్ బాక్సెస్ అండి. డ్రై ఫ్రూట్ బాక్సెస్ ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వడానికి బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 1930 అలా ఉందన్నమాట. ఇందులో సిల్వర్ కలర్లో అవైలబుల్ ఉంది, గోల్డ్ కలర్లో కూడా అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి చిన్నది 1320 రూపీస్ అనమాట. అండ్ ఇది చూసారండి చాలా బాగుంటుంది. డీర్ వచ్చింది, పైన కంప్లీట్ గ్లాస్ అనమాట. లోపల వచ్చేసి మనకి పార్టిషన్స్ ఉన్నాయండి. డ్రై ఫ్రూట్ బాక్స్ లాగా యూస్ చేయొచ్చు, గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది. ఇంకా ఇదే కాకుండా ఇవి చూసారండి నెమలిలో మోడల్ అనమాట. ఇవేంటంటే ప్రైస్ 985 రూపీస్ అండి. ఇది మనము టీవీ టేబుల్ పైన కానివ్వండి, ఎక్కడైనా సరే కొన్ని ఇలా ఫ్లవర్స్ అలా వేసి పెట్టడానికి కూడా బాగుంటాయి అనమాట. ఈ ట్రే వచ్చేసి 645 రూపీస్ అండి. బాగుంది, రెక్టాంగులర్ షేప్లో డిజైనింగ్ కూడా చుట్టూ ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేసి కొంచెం ప్లెయిన్ టైప్ అనమాట.
పైనాపిల్ మోడల్‌లో చూసారండి ఎంత బావుందో పైనాపిల్ మోడల్. ఇది కూడా నెక్స్ట్ సర్కిల్‌లో ఉంది. ఇలా చాలా ఉన్నాయండి మోడల్స్ ఒకటని చెప్పలేము. ఇవన్నీ ట్రేస్ అండి. మనం ఏదైనా డిస్‌ప్లే చేయడానికి ట్రేస్‌లో పెట్టడానికి బావుంటాయన్నమాట. లీఫ్ మోడల్‌లో ఉన్నాయి, పైనాపిల్ షేప్‌లో ఉన్నాయి, నార్మల్ రెక్టాంగులర్, సర్క్యులర్ అలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి 525 అంటే సైజ్‌ని బట్టి ప్రైస్ అండి. ఇది కొంచెం ఓవెల్ షేప్ అన్నమాట. ఈ లీఫ్ మోడల్‌లో ఉంది కూడా నాకు చాలా బా నచ్చిందండి. వెయిట్ కూడా చాలా బావుంటుందనమాట. మరీ లైట్ వెయిట్ కాకుండా. ఇది కూడా ఆల్మోస్ట్ 685 అలా పడుతుంది. ఇది ఇంకొక మోడల్. ఇది మనకి హార్ట్ షేప్ అంటారు కదా! అలా అనమాట. ఇది 825 రూపీస్. చాలా బావుందండి క్వాలిటీ. మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. మీరు వీడియోలో చూసిన దానికంటే డైరెక్ట్‌గా స్టోర్‌కి వెళ్లి చెక్ చేయండి. మీకే ఇంకా బాగా అర్థమవుతుంది క్వాలిటీ అనేది. ఒక్కొక్క దాని క్వాలిటీ వైజ్ వాళ్ళు ప్రైజెస్ పెట్టారనమాట. క్వాలిటీ, సైజు, తర్వాత దాని వెయిట్ బట్టి కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. పీస్ కాస్ట్ అండి. ఇక్కడ వెయిట్ అంటే వాళ్ళు వెయిట్ చూసి అలా అని కాదు నేను చెప్పేది. పీస్ కాస్ట్ అనమాట. ఏదైనా సరే పీస్ కాస్ట్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనం తీసుకోవాలి. అంటే మనకి బయట మీరు ఎక్కడైనా సరే స్టోర్స్‌లలో ట్రై చేసి చూడండి. కలెక్షన్ ఇంత ఉండదు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇంత మంచి ప్రైజెస్‌కి అయితే ఎక్కడ మనకి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేవి రావండి. అది మట్టుకు గ్యారంటీ అనమాట. ఎందుకంటే నేను చాలా స్టోర్స్‌లో చూసానండి. అంటే ఓన్లీ అగ్రోమెక్‌లోనే కాకుండా బయట వేరే సిల్వర్ స్టోర్స్ ఉంటాయి కదండీ. ఓన్లీ కంప్లీట్ జర్మన్ సిల్వర్ స్టోర్స్ అని ఇప్పుడు చాలా పెడుతున్నారు. సో అలాంటి స్టోర్స్‌లో నేను చూసాను. కలెక్షన్ కూడా నార్మల్‌గా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడంతా ట్రేస్ కలెక్షన్ అండి. మనము ఏదైనా ట్రేస్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చండి. ఇది బట్టలు పెట్టడానికి యూజ్ చేస్తారు. లేదంటే మనము వాటర్ గ్లాసెస్ సర్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. జ్యూస్ గ్లాసెస్‌కి. అండ్ కొన్నేంటంటే స్పెషల్‌గా మనము ఫంక్షన్స్‌లో బట్టలు పెట్టడానికి ట్రేస్ యూజ్ చేయడానికి బావుంటాయండి. అంటే కంప్లీట్ సిల్వర్ లుక్‌తో ఉంటాయి కదా! చాలా రిచ్ లుక్ ఉంటుందన్నమాట. ఈ సిల్వర్ ట్రేస్‌లో కూడా ప్లెయిన్‌లో ఉన్నాయండి. డిజైనింగ్‌లో ఉన్నాయి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్‌లో ఉన్నాయి. అలా డిఫరెంట్ కలర్స్‌లలో కూడా ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి మనకి పూజా బుట్టిలాగా అంటారు కదండీ. అంటే మనము గుడికెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి బావుంటుందన్నమాట. విత్ హ్యాండిల్ వస్తుందండి. చాలా బావుంది ఇది కూడా. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయండి. ఇదొచ్చి రెక్టాంగిల్ కదండీ. ఇదొచ్చేసి సర్కిల్ అనమాట. ప్రైస్ చూస్తే 1125 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. కొంచెం చిన్న సైజులో ఉంటే ప్రైస్ ఇంకొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో సైజ్‌ని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది కూడా భలే ఉందండి. పూలు కానివ్వండి, దేవుడి కోసం కొబ్బరికాయ అలా తీసుకొని వెళ్ళడానికి బావుంటుంది. 675 రూపీస్ అంట. సో ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి మళ్ళీ ట్రేస్ అండి. ఈ ట్రేస్‌లో కూడా గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ అలా ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి 1000 చేంజ్ అలా ఉంది. ఇందులో మళ్ళీ ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా ఉందన్నమాట గోల్డ్ కలర్‌లో. ఇదొచ్చేసి 890 ఉంది. అంటే అది క్వాలిటీని బట్టి చేంజ్ అవుతుందండి. అది వర్క్‌మెన్‌షిప్ ఉంటుంది కదండీ. దానిపైన ఉన్నటువంటి వర్క్‌ని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది 12,000 చేంజ్ అండి. భలే ఉంది డిఫరెంట్‌గా గోల్డ్ కలర్‌లో. ఇక్కడ ట్రేస్ అంటే సింపుల్‌గా చిన్న ట్రేస్ ఉన్నాయండి. అలాగే మనకి పెద్ద పెద్ద సైజులో ట్రేస్ కావాలంటే కూడా ఉన్నాయన్నమాట. అంటే మన ఫంక్షన్స్‌లో బట్టలు పెట్టడానికి యూజ్ చేస్తాం కదండీ.
అంటే ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. మ్యారేజ్ ఫంక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి బట్టలు, పళ్ళు పెట్టడానికి బావుంటుందనమాట. ఫంక్షన్స్‌లో ఫోటోస్‌కి అలా చాలా బావుంటాయి. మనం అంత పెద్ద సైజులో సిల్వర్‌లో ప్యూర్ సిల్వర్‌లో తీసుకోవాలంటే మటుకు కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. చిన్న సైజు అంటే పావు కేజీ వెయిట్ ఉన్న దానికే మనకి ఆల్మోస్ట్ 20,000 అబోవ్ అలా అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ అనేది. అది కూడా వాళ్ళు ఆ డిజైన్‌ని బట్టి దానికి మేకింగ్ చార్జెస్ అని అవని ఇవని చాలా ఉంటాయి అక్కడ. సో, అదే మనకి ఇక్కడ 2000, 3000 ఆల్మోస్ట్ మాక్సిమం 4000 అలా పెడితే పెద్ద పెద్ద సైజు ట్రేస్, పెద్ద పెద్ద బౌల్స్, నక్షి వర్క్ ఉన్న ఆహ్, చ కలశం చెంబులు అవ్వనివ్వండి, నక్షి వర్క్ ఉన్న బౌల్స్ అవ్వనివ్వండి, అలా చాలా ఉన్నాయండి. మనకి ఏమాత్రం ప్యూర్ సిల్వర్‌కి తీసిపోనివ్వకుండా మోడల్స్ వచ్చాయన్నమాట. ఇంకా చెప్పాలంటే అసలు నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్యూర్ సిల్వర్‌లో ఉన్నటువంటి డిజైన్స్‌తో కంపేర్ చేస్తే ఇక్కడున్న జర్మన్ సిల్వర్‌లో చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి. మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఐడియా కోసం కావాలి అంటే కూడా మీరు అగ్రోమెక్ స్టోర్‌కి వెళ్ళి విజిట్ చేయండి. ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. మీరు ఓపిక్‌గా అన్ని మోడల్స్ చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. మీరు వచ్చి చూసారంటే మటుకు తీసుకోకుండా వెళ్ళరు. అది మాత్రం నా గ్యారంటీ అనమాట. ఎందుకంటే అంత బావుంటాయన్నమాట మోడల్స్ వచ్చేసి. ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయండి. ట్రేస్ అంటే ఓన్లీ ఒక 5, 6 మోడల్స్ అలా కాదండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయన్నమాట. అసలు మనం బయట ఎక్కడ చూడనన్ని మోడల్స్ అనేది ఇక్కడ అగ్రోమెక్ స్టోర్‌లో అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ చూసారు కదండీ! ఇంత పెద్ద సైజు ట్రే మనకి ప్యూర్ సిల్వర్‌లో కావాలంటే ఎంత కాస్ట్ పడుతుందో మీరే ఒకసారి ఎస్టిమేట్ వేసుకొని చూడండి. నెక్స్ట్ ఇప్పుడొచ్చే శ్రావణ మాసంలో ఉండే పూజలకు కానివ్వండి, వ్రతాలకు కానివ్వండి, మనకి సిల్వర్‌లో తీసుకోకుండా ఇలా జర్మన్ సిల్వర్‌లో ట్రై చేయండి. మళ్ళీ మీకేంటంటే ఒకవేళ జర్మన్ సిల్వర్ ఎలా ఉంటుందో ఏంటో మెయింటైన్ చేస్తామా లేదా, ఏమైనా కలర్ ఫేడ్ అవుతుందా అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలండి. దాన్ని నార్మల్‌గా రెగ్యులర్‌గా సిల్వర్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసి చూడండి. మనకి ఏదన్నా ప్రాబ్లమ్ అనిపిస్తుంది అంటే అప్పుడు చూడొచ్చనమాట. ఒకేసారి పెద్ద వస్తువులు కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు కూడా స్టార్టింగ్ విత్ ఏదైనా ఒక చిన్న ఐటెమ్ తీసుకొని వాడి చూడండి. నేనేం చేశానంటే ఇలాగే ఒకటి జర్మన్ సిల్వర్ ప్లేట్ తీసుకున్నానండి. అంటే దేవుడి గదిలో నాకు సిల్వర్ దీపాలున్నాయి. బట్ సిల్వర్ ట్రే చిన్న సైజు లేదనమాట. పెద్దది ఉంది కానీ చిన్నది లేదు. సిల్వర్ ప్లేట్. సో, అందుకని జర్మన్ సిల్వర్‌లో తీసుకున్నాను. అది ఇప్పటి వరకి కలర్ ఫేడ్ అవ్వలేదండి. ఆల్మోస్ట్ నేను తీసుకొని కూడా 4, 5 మంత్స్ అయిందనమాట. నార్మల్‌గా బయటే పెడతానండి నేను. దాన్నేమి కవర్‌లో ర్యాప్ చేసి కూడా పెట్టను. నార్మల్‌గా బయటే పెడతాను. ఎంత బావుందంటే అసలు కొంచెం కూడా షైనింగ్ అనేది పోలేదనమాట. ఇదొచ్చేసి అష్టలక్ష్మిలతో ఉన్న బౌల్ అండి. 2000 చేంజ్ అలా ఉంది. ఎంత బావుందోనండి. దీనికి లెగ్స్ కూడా వచ్చాయన్నమాట కింద. కొన్ని బౌల్స్‌కి ఏంటంటే లెగ్స్ రావండి కింది వైపు. కొన్నిటికి ఏంటంటే విత్ లెగ్స్ వస్తాయన్నమాట. ఇదేమో అష్టలక్ష్మిలు కాకుండా నార్మల్ డిజైనింగ్. ప్రైస్ వచ్చేసి 2000 చేంజ్ ఉన్నాయండి. ఇది పెద్ద సైజ్ అనమాట. మనము దేవుడి దగ్గర ప్రసాదాలు ఎక్కువ క్వాంటిటీలో వండినప్పుడు పెట్టడానికి చాలా బావుంటాయి. అండ్ ఇది ఇంకొక మోడల్ అండి. అష్టలక్ష్మిలతోని ఇంకొక డిజైన్ అనమాట.
దీనికి కూడా లెగ్స్ వచ్చాయి. ఇది 3125. అంటే అది మనం సైజుని బట్టి దానిపైన ఉన్న వర్క్ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ చాలా బాగున్నాయండి బౌల్స్ కూడా. ఇవి దేవుని దగ్గర పెట్టడానికి, పూలు వేసి పెట్టడానికి బాగుంటాయండి. లేదంటే ఎక్కువ క్వాంటిటీలో మనం ప్రసాదాలు దేవుడికి, వ్రతాలకు, పూజలకు చేస్తాం కదా, అప్పుడు కూడా పెట్టడానికి బాగుంటాయి అన్నమాట. ఈ కామాక్షి దీపం చూసారండి, 1019 రూపీస్. అసలు ఎంత బాగుందంటే సిల్వరే, అసలు ప్యూర్ సిల్వర్ అంటే కూడా నమ్మేస్తారు, అంత బాగుందన్నమాట. ఆ క్వాలిటీ అనేది, ఆ చేసిన విధానం అవనివ్వండి, ఫినిషింగ్ చాలా బాగుందండి. అండ్ ఈ దీపాలు చూస్తే 960 రూపీస్ అండి. ఇవేంటంటే ఈచ్ దీపం వచ్చేసి 960 అండి. మీరు పర్టికులర్గా దీపాలు కొనేప్పుడు చూడాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ పెయిర్ ఉందా, మెన్షన్ చేశారా, లేదంటే సింగిల్ పీస్ కాస్ట్ అనేది చూసుకోవాలండి. సింగిల్ పీస్ కాస్ట్ అయితే ఇవి 960 ఉన్నాయన్నమాట. ఒకవేళ పెయిర్ 960 అని మెన్షన్ చేస్తే పెయిర్ అనమాట. సో మనం అది కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలి. పెయిర్ తీసుకునేప్పుడు ఎప్పుడైనా కానీ అవి సింగిల్ పీస్ కాస్టా లేదంటే పెయిర్ కాస్టా అనేది కంపల్సరీగా చెక్ చేసుకొని తీసుకోవాలి. అండ్ ఈ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది కూడా విత్ లెగ్స్ వచ్చాయన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసి 2150 అండి. ఇంకా మనము పూజ గదిలో మల్టీపర్పస్కి యూజ్ చేయాల్సిన ప్లేట్స్, బౌల్స్, ట్రేస్ ఒక్కటని చెప్పలేమండి. ఎన్ని రకాలు ఉంటాయో మార్కెట్లో, అన్ని రకాలు ఇక్కడ అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ఉన్నాయన్నమాట. మంచి మంచి కలెక్షన్. అసలు చూడండి క్వాంటిటీ కూడా. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ వీళ్ళ దగ్గర క్వాంటిటీ అండి. అంటే మనము పర్టికులర్ మోడల్లో నాకు ఒక 50 పీసెస్ కావాలంటే కూడా ఈజీగా దొరికిపోతాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఫుడ్ తినడానికి ప్లేట్స్ అండి, 1045. అండ్ ఇది వచ్చేసి ఇంకొంచెం పెద్ద సైజ్ అండి, చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 1820 ఈచ్ ప్లేట్ కాస్ట్ అనమాట. అండ్ ఇవి కూడా కలశం చెంబులండి, అష్టలక్ష్మిలతో వచ్చిన కలశం చెంబు అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 2799 అలా ఉందండి. ఇందులో కూడా మనకి సైజెస్ వైజ్ ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా సైజెస్ వైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది కూడా మనకి తీర్థం వేస్తారు చూసారా, అలాంటిదన్నమాట. చాలా ఉన్నాయండి. ఇవే కాకుండా ఇది చూసారా, 55 రూపీస్ అనమాట, చిన్న సైజు, భలే ఉంది కదా. హారతి ఇచ్చేదన్నమాట ఇది. హారతిది 565 రూపీస్, పెద్ద సైజ్ అండి, బాగుంది. అండ్ మనకి ఏంటంటే దేవుడి దగ్గర చిన్న చిన్న క్వాంటిటీస్లో ప్రసాదం పెట్టడానికి బాగుంటుంది. 230 రూపీస్ అండి. లేదంటే ఇందాక నేను చూపించిన ప్లేట్స్ ఉన్నాయి కదండి, అవి మనం దీపపు కుందులు పెట్టడానికి కూడా బాగుంటాయి. ఈ ప్రసాదం బౌల్ వచ్చేసి కూడా 285 రూపీస్. చూసారా డిజైనింగ్ అంతా నెమలులు వచ్చి ఉన్నాయి, భలే ఉన్నాయండి. లోటస్లు వచ్చి, నెమలులు వచ్చి, ఇది 230 రూపీస్ అనమాట. ఈ చిన్న సైజ్ దీపాలు చూసారండి, 110 రూపీస్ ఈచ్ వచ్చేసి. బాగుంటాయి, మనకి రెగ్యులర్గా దేవుడు పూజ గదిలో యూజ్ చేయడానికి బాగుంటాయి అన్నమాట. కలశం చెంబుల్లోనే ఇది ఇంకొక మోడల్ అండి. ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయన్నమాట. ప్రైస్ వచ్చేసి 980 అలా ఉంది. చాలా కొంచెం పతలాగా ఉంటుందన్నమాట, లైట్ వెయిట్ ఉంటాయి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి, చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. పెద్దది వచ్చేసి 980 చూసాం కదండి. ఇందులో చిన్న సైజు కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఈ షేప్లోనే కాకుండా మనకి బిందా షేప్లో కూడా డిజైనింగ్ వచ్చి చెంబులు రెడీగా ఉన్నాయన్నమాట.
కలెక్షన్ అంతా. చెంబు మోడల్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఈ బిందె మోడల్లో చూసారండి అష్టలక్ష్ములు వచ్చాయి. ఎంత బాగుందోనండి చూడ్డానికి కూడా. అండ్ ఇదే కాకుండా దీనిలో చిన్న సైజ్ వచ్చేసి 680 రూపీస్ అనమాట. 680 రూపీస్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసి కలశం చెంబు సైజ్ అండి. అండ్ ఇందులో ఇంకా చాలా పెద్ద సైజులో కూడా ఉన్నాయండి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రైస్ మనకి 1525 అండి. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. అండ్ ఇదే కాకుండా ఇంకా పెద్ద సైజు ఉన్నాయండి. 2520 అంట. ఇది ఇంకా పెద్ద సైజ్ అనమాట. మనకి అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తేనే మనకి ఏ సైజ్ కావాలి ఏంటి అనేది అర్థమవుతుందండి. మనము ఫొటోస్లో వీడియోస్లో చూసిన దానికంటే మీరు ఒకసారి స్టోర్కి వెళ్ళి విజిట్ చేయండి. నేను ఇప్పుడు మీకు అంత కలెక్షన్ చూపిస్తున్నాను కదా, మీకు ఎలాంటి మోడల్ కావాలి, ఎలాంటి సైజులో కావాలి అనేది ఒక క్లారిటీ రావాలి అంటే మీరు అగ్రోమెక్స్ స్టోర్కి వెళ్ళి ఇక్కడ జర్మన్ సిల్వర్ కలెక్షన్లో చెక్ చేసుకొని మీకు కావాల్సినటువంటి సైజు, ఆ క్వాలిటీ అదంతా చెక్ చేసుకొని తీసుకోండి. కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ వచ్చిందండి. ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. ఇప్పుడు నెక్స్ట్ మొత్తము శ్రావణ మాసం కాబట్టి ఇంకా కలెక్షన్ తెచ్చి పెడుతూనే ఉంటారు. నేను వీడియోలో చూపించిన దానికంటే కూడా మీరు వెళ్ళినప్పుడు కలెక్షన్ ఎక్కువ ఉండొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ అంతా పూజలు వ్రతాలు కాబట్టి వాళ్ళ కలెక్షన్ అనేది చాలా ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ తెచ్చి పెడుతున్నారండి. సో మీరు తప్పకుండా అగ్రోమెక్స్ స్టోర్కి వెళ్ళి విజిట్ చేయండి. అగ్రోమెక్స్ స్టోర్లో జర్మన్ సిల్వర్ కలెక్షన్ అనేది సూపర్ ఉందండి. ఎవ్వరూ మిస్ చేసుకోకుండా వెళ్ళి తప్పకుండా కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు తప్పకుండా చెక్ చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.